జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. Happy Christmas to all. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. After 4-5 days we are going to celebrate Christmas. ఒక 3-4 రోజులలో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. So I have spoken to you in the last episode why Christmas happened, how Christmas happened, why God had to send his son. క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ దేవుడు ఎలాగా ఈ భూలోకానికి వచ్చాడు, ఆ విషయాలు గత ఎపిసోడ్ లో నేను మీతో చెప్పాను. We saw that Adam and Eve sinned, and Noah's days sin increased and God punished sin, and we have seen all that. ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా పాపం చేయడం, ఆ తర్వాత పాపం ఎక్కువైపోయి నోహవు దినాల్లో జరిగిన పాపం, దాన్ని బట్టి లోకం జలప్రలయంతో ఉండిపోవడం, తర్వాత నోహును దేవుడు రక్షించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. Then we heard about people of Israel, God's chosen people, and how they were delivered through the blood of the lamb. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని గురించిన విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మరి గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి ఏ విధంగా విమోచించబడ్డారు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. That Passover lamb is Jesus ఆ Christ. పస్కా బలి గొర్రెపిల్లనే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. And Jesus Christ came up the Lamb of God. యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. And then when you apply the blood of Jesus upon your doorposts of the heart and index of the forehead, deliverance will come to you. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తాన్ని విశ్వాసంతో నీ యొక్క నొసళ్ళ మీద, మీ గడప కమ్మీలకు, నిలువు కమ్మీల కంటే మీ హృదయం అనే ద్వార బంధములకు మీరు రాసుకున్నప్పుడు గొప్ప విమోచన మీరు పొందుకుంటారు. John chapter 1 verse 11-12 we'll read. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11-12 వచనాలు గనుక మనం చదివినట్లయితే 14th verse. 14 వచనాలు కూడా చదువుదాం. 11వ వచనం నుంచి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. Amen. ఆమేన్. So God's chosen people are the Israelites. చూడండి, దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగం ఇశ్రాయేలు ప్రజలుగా మనం From చూస్తున్నాం. the beginning God is with the Israelites. చూడండి, ఆ మొదటి నుండి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉంటూ ఉన్నాడు. And on Christmas day Jesus came for the Israelites, actually for the Jews. చూడండి, వాస్తవానికి ఆ క్రిస్మస్ దినాన యూదుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. That's what we read in chapter 1 verse 11. మొదటి అధ్యాయంలో 11వ వచనంలో మరి మనం చూస్తాం, అంటే స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు కానీ ఆ వారు ఆయనను అంగీకరించలేదని. See, you understand, God blinded the eyes of the Jews in order to give us Gentiles salvation. ఈ అద్భుతమైన రహస్యాన్ని గుర్తించాలి, మనం గ్రహించాలి. ఏమిటంటే యూదులైన వారు, ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నులు మూయబడుట చేతను బట్టి, వారు అంగీకరించని కారణాన్ని బట్టి అన్య జనాంగమైన మనకు ఈ గొప్ప రక్షణ భాగ్యం So దొరికింది. now we are chosen people, we are redeemed through the blood of the Lamb, through Jesus, and we have become God's people. We are the Israel. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన నీవు నేను ఆ గొప్ప రక్షణను మనం పొందుకొని మనం ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మార్చబడ్డాము అని గ్రహించాలి. So when people sinned, God punished. చూడండి, ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు. 40 years people of Israel were wandering in the wilderness. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం అంతా కూడా తిరుగుతా ఉన్నారు, ఇంకా వెళ్తూనే But ఉన్నారు. God never abandoned them. అయితే అలాగ వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు వారిని తృణీకరించలేదు. God gave them pillar of cloud, pillar of fire. ఆ దినాల్లో కూడా దేవుడు వారికి అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని వారికి కాపుదలగా ఇస్తూ వచ్చాడు. And then God gave them rained manna. వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. God gave them water. దేవుడు వారికి నీళ్లనిచ్చాడు. Their shoes were not worn out, their dress was not worn out. వారి యొక్క వస్త్రములు చినగలేదు, వారి యొక్క మరి చెప్పులు అరగలేదు అని మనం చూస్తున్నాం. God provided all they need. దేవుడు వారి ప్రతి అవసరత వారికి తీరుస్తూ వచ్చాడు. And Romans chapter 8:32 says, రోమా
రోమాపత్రిక 8:32 మనం God who చూస్తే, did not spare his own son, but gave him up for us all, will he not provide all things for you? దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతిరగక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు అని చూస్తున్నాం. So Christmas is not an external ఈ celebration. మాట జాగ్రత్త వింటున్నారా? క్రిస్మస్ అనేది బాహ్యంగా మనం జరుపుకునే పండుగ ఆచరించేది కాదు. I have a Christmas tree in my home. నా ఇంట్లో మంచి క్రిస్మస్ ట్రీ ఉంది. That's what you see here. ఆ వెనకాల మీకు కనబడుతుంది కదా క్రిస్మస్ ట్రీ. We and our children like to, decorate it. మరి మేము మా పిల్లలు క్రిస్మస్ డెకరేట్ చేయడానికి ఇష్టపడతా ఉంటాం. 8 years before we bought this villa. ఒక 8 సంవత్సరాల క్రితం ఈ విల్లాను దేవుడు మాకు ఇచ్చాడు. But it looks all new and we need not change and whitewash and all that. మరి ఎప్పుడు కూడా పెయింట్లు వేసుకుంటూ ఉండక్కర్లేకుండా ఎప్పుడు కూడా నవనూతనంగా ఉన్నట్టుగా ఉంటుంది. But people are very busy with whitewashing and buying cakes and buying new clothes and all that external decoration. అయితే క్రిస్మస్ వచ్చేటప్పటికి రంగులు వేసుకోవడం, తర్వాత కేకులు కొనడం, లేకపోతే బాహ్యంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కొరకైన అనేక రకాలైన అంగులు ఆర్భాటాలు చేస్తా ఉంటారు లోకంలో క్రిస్మస్. It's not necessary. You don't have to beg and borrow money and all this new clothes and all that. వింటున్నారా? ఇవన్నీ కూడా బయట మనం అంత చేయాల్సిన అవసరం లేదంటా నేను. డబ్బుల కొరకు కష్టపడి అప్పులు తీసుకొని మరి బట్టలు కొని అప్పులు తీసుకొని ఇండ్లు డెకరేట్ చేసుకొని ఇంత అవసరం లేదు ఇక్కడ We వాస్తవం. can do that. It's all secondary. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే చేయండి, అది ప్రత్యేకమైనది ఏం For కాదు. me, the importance is that Christ is born in our heart, in our home. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మనకు లేక నాకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు మన హృదయాల్లో పుట్టాడా, జన్మించాడా, జీవిస్తున్నాడా లేదా అనేది. Is Christ in your home? Is Christ in your heart? క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా, నీ హృదయంలో ఉన్నాడా, లేక నీ ఇంట్లో ఉన్నాడా అనేది ముఖ్యం. Then there is true meaning of Christmas. అప్పుడు నిజమైన క్రిస్మస్ యొక్క అంతరార్థాన్ని మనం John గ్రహించగలుగుతాం. chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనంలో, God so loved the world that he gifted his son so that no one will perish, those who believe will have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. Oh, what a gift from heaven. ఎంత గొప్ప బహుమానం దేవుడు మనకి ఇచ్చాడు కదా. Actually, when people of Israel sinned, and those who came out of Egypt were about 30 lakhs. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు దాదాపు 30 లక్షల మంది అక్కడి నుంచి బయటకు వచ్చారు. From them, only 2 could enter the promised land. అక్కడి నుంచి బయలుదేరిన వారిలో 2 మాత్రమే కానాను వారు All చేరుకున్నట్టుగా the మనం చూస్తాం. others, they perished in the desert. వీళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం And గమనిస్తూ those ఉంటాం. who were born in the meanwhile, they also entered the Canaan along with Caleb and ఈ Joshua. మధ్య కాలంలో మరి పుట్టిన వాళ్ళు తర్వాత తరం వారు కాలేబు యెహోషువలు వాళ్ళు చేరుకున్నారు. So every time they sinned, God punished them. వింటున్నారా? వారు దేవునికి విరోధంగా అవిధేయతతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి వారికి శిక్ష వస్తూ ఉండేది. So many thousands, perished in the desert. వేల మంది, లక్షలాది మంది అరణ్యంలో రాలిపోయారు. So also this is a lesson we had to learn. మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఇదే. We are the chosen people, Israel. ఇశ్రాయేలు ప్రజలుగా ఎన్నుకోబడిన ప్రజలుగా మనం We ఉంటున్నాం. are on a journey. మనం మన ప్రయాణంలో యాత్రలో ఉన్నాం. In between there are Red Seas. మధ్యలో ఎర్ర సముద్రాలు In వస్తాయి, between there are Jericho walls. మధ్యలో ఎరుకో కోటలు వస్తాయి. In between there are, Sihon and Og kings. ఆ మధ్య కాలంలో మధ్యలో అలాగ వెళ్తున్న కొద్దీ మరి సిహోను, ఓగు ఇలాంటి రాజులు మనకు ఎదురు పడతారు. There will be enemies. వాళ్ళు శత్రు రాజులుగా There ఉంటారు. will be problems. అయితే సమస్యలు మధ్యలో వస్తాయి, There will be sickness. రోగాల మధ్యలో ఉండొచ్చు, There will be lot of suffering. ఎంతో శ్రమ వారికి ఉండొచ్చు. But you are on a journey. This is all part of your journey. అయితే గమనించండి, నీ జీవిత యాత్రలో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. Your destination is something different. అయితే నీ యొక్క గురి గమ్యము ఒక ప్రాముఖ్యమైంది. So if you have to reach the destination, then you have to overcome all this, be overcomers. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా పిల్లరా? ఒకవేళ ఆ గమ్యాన్ని గనక మీరు చేరుకోవాలి అని అంటే మధ్యలో వచ్చే వీటన్నిటిని కూడా అధిగమిస్తూ వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళాలి. In the Old Testament, when people sinned, God, they asked for judges. పాత నిబంధన కాలంలో ప్రజలు పాపం చేసినప్పుడు న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళారు. So God raised up judges. న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తి వారికి తీర్పు తీరుస్తూ వచ్చాడు. Deborah also one of the powerful judges. దెబోరా అనే ఒక స్త్రీ కూడా ఒక శక్తివంతమైన న్యాయాధిపతి. Again people sinned and God handed them over to enemies. ఆ తర్వాత వాళ్ళు పాపం దేవునికి విరోధంగా చేసినప్పుడు శత్రువుల చేతికి వారు Then they అప్పగించారు. cried out to God and God delivered them. అలాంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు మళ్ళీ శత్రువుల చేతిలో నుంచి దేవుడు వారిని Then they విడిపించాడు. wanted a king and God raised up Saul. ఆ తర్వాత వారు మాకు రాజు కావాలన్నప్పుడు సౌలును రాజుగా Saul was చేశారు. disobedient, not faithful in the sight of God. వాస్తవానికి దేవునికి విరోధంగా సౌలు అవిధేయత చూపిన కారణాన్ని మనం చూస్తున్నాం. So God anointed King David. ఆ తర్వాత సౌలును దేవుడు తీసివేసి రాజుగా
రాజుగా దావీదును ఏర్పాటు Then చేశాడు. God raised up so many kings. ఆ తర్వాత కాలంలో అనేక మంది రాజులను దేవుడు Some ఎన్నుకున్నాడు. kings were faithful to God. కొంతమంది దేవునికి నమ్మకమైన రాజులుగా Some ఉన్నారు. kings went after other gods. కొంతమంది లోకంలో ఇతర దేవుళ్ళు దేవతల వెంట వెళ్ళారు. And they were punished. వారికి శిక్ష విధించబడింది. Then God sent prophets. ఆ తర్వాత ప్రవక్తలను దేవుడు ఇస్తూ But వచ్చాడు. people were still sinning. అయితే ప్రజలు ఇంకా పాపం చేస్తూనే The వచ్చారు. last prophet is Malachi. అది చివరి ప్రవక్త మలాకి ప్రవక్త. And Malachi, the last verse you can read that it is a curse. మలాకి గ్రంథంలోని చివరి వాక్యాలు మనం చదివితే అది ఒక శాపముగా పరిగణించబడిన విషయం Last it is చెప్పబడింది. a curse coming to the world. మరి లోకానికి శాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. But Jesus came to remove that curse. అయితే యేసు క్రీస్తు ప్రభు ఆ శాపాన్ని విడిపించడానికి తీసివేయడానికి వచ్చాడు. From Malachi to Matthew, the New Testament first book. చూడండి కొత్త నిబంధనలోని మొదటి గ్రంథంలో గనుక మనం చూస్తే So from Malachi to Matthew, మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు చూస్తే you are thinking it is the next page in your Bible. మీరు అనుకుంటున్నారు అది నెక్స్ట్ పేజీ. మలాకి నుండి మత్తయి వెళ్ళడానికి పెద్ద ఎక్కువ పేజీలు లేవు, ఖాళీ ఉంది, ఒకటే పేజీ But God అనుకోవచ్చు. was so upset with the people, God was silent for 400 years. అయితే ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ మధ్య కాలంలో 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఏం మాట్లాడకుండా ఉన్న ఆ గ్యాప్ ఉంది అక్కడ. Still a loving God did not abandon the humanity. అయితే ప్రజలంతా దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు కూడా దేవుడు తన మహా ప్రేమ చేత వారిని తృణీకరించకుండానే ఉన్నాడు. God decided to become a man. ఒక మనిషిగా ఆయన రావడానికి కొరకు తీర్మానించాడు. The triune God, Father, Son and the Holy Spirit. త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. The second person of the Trinity, Jesus Christ, said that I will go and deliver the people. త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నేను వచ్చి ఆ ప్రజలను విమోచిస్తానని చెప్పాడు. And that is what happened on Christmas Day. అదే యేసుక్రీస్తు ప్రభు రావడమే ఆ క్రిస్మస్ దినాన జరిగిన God కార్యం. so loved the world that he gifted his son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి బహుమానంగా The ఇచ్చాడు. word became flesh and dwelt among us. వాక్యము శరీరధారిగా మన మధ్య The నివసించాడు. word is God, God is word. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై That ఉన్నాడు. word came, entered into a virgin ఆ womb. వాక్యమే ఒక మరియ గర్భములోనికి ప్రవేశించాడు. And that became so small. అది చాలా చిన్న సూక్ష్మమైన I రీతిలో. say like a microscope. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉన్నాను, ఒక సూక్ష్మమైన మైక్రోస్కోపిక్ అణువుగా వచ్చాడు. Imagine the whole world, the creator became so small. ఈ మాట ఒకసారి ఊహించగలరా? ఈ విశ్వానికి అంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక అణువు రూపంలో రావడం. Colossians 1:16 says, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. all things were created by him and through him and for him. సమస్తము ఆయన మూలముగా, ఆయన కొరకు, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. And John chapter 1:3 says, యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం. all things were made for him and by him and through him. కలిగి ఉన్నవేవి కూడా ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగానే కలిగినాయని So that రాయబడింది. Jesus Christ created the sun, moon and stars and the entire world. మనం మాట్లాడుతున్న ఆ ప్రభువైన యేసే సూర్య చంద్ర నక్షత్రములు లోకములో ఉన్న సమస్తమైన జంతు జలరాశులన్నిటిని సృష్టించిన వాడు. Just imagine how he became a small microscope. అంత మహాదేవుడైన గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు He came. ఒక సూక్ష్మమైన రీతిలో ఒక అణువుగా ఒక గర్భంలో ప్రవేశించాడు. Amen. That's Virgin Mary's womb. ఒక మరియ గర్భములోనికి ప్రవేశించాడు. And she gave birth. ఆమె జన్మనిచ్చింది క్రీస్తుకి. And Jesus lived with them for 30 years. 30 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. Jesus lived with them, carpenter. He was a carpenter for 30 years. తల్లిదండ్రులైన వారితో, అంటే వారు వడ్రంగి పని చేసుకునే వారితో కలిసి జీవించాడు 30 And సంవత్సరాలు. after 30 years, he started his public ministry. 30 సంవత్సరాల తర్వాత ఆయన బహిరంగ పరిచర్య మొదలు And పెట్టాడు. he was tempted like us. మనలాగానే ఆయన But శోధించబడ్డాడు. he overcame the temptation. ఆయన శోధనలు జయించాడు. He was feeling hungry like us. ఆయన మనవలే ఆకలిగా ఉన్నాడు. He felt sorrow like us. మనలాగే దుఃఖం పొందాడు. He suffered in the flesh, not as a God. చూడండి, ఆయన శరీరములో శ్రమ పొందబడ్డాడు అని అంటే దేవుడుగా కాదు, మనిషిగానే. Jesus was 100% God and 100% man. యేసుక్రీస్తు ప్రభు 100% దేవుడు, 100% మనిషి. But Jesus walked on this earth and did good to everybody. అయితే యేసు ప్రభు భూతలంలో జీవిస్తున్నప్పుడు అందరికీ మేలు చేయించు So సంచరించాడు. Jesus of Nazareth, Acts chapter 10:38. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో Wherever Jesus of Nazareth went, he was filled with the power of the Holy Spirit, doing good and casting out demons. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడి ఆయన రోగులను స్వస్థపరచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, ఆయన మేలు చేయుచు సంచరించినట్టుగా చూస్తాం. And that Jesus says that if you believe in me, you will do the same thing I did, even greater things. John chapter 14 verse 12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఆ ప్రభువైన
ప్రభువైన యేసు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయు కార్యములను చేస్తారు, వాటికంటే గొప్ప కార్యములు చేస్తారు. That's what Teresa Paul and the team doing now. అదే ఇప్పుడు తెరిసా పాల్ గారు గాని మిగతా టీం అంతా కూడా చేస్తుంది అదే. Every day doing good, praying and doing good for others. ప్రతిదినం కూడా ప్రార్థన చేయడంతో పాటు ఇతరులకు మేలు చేసే కార్యాలు చేస్తూ That is the ఉంటారు. vision he has given us. అది దేవుడు మాకు ఇచ్చిన దర్శనంలో He భాగం. wants you to do something. మీరు కూడా అది ఏదో చేయాలని He కోరుతున్నారు. has gifted Jesus to you. యేసు ప్రభువును బహుమానంగా మీకు And ఇచ్చాడు. he is a gift and he has given you the gift of salvation. చూడండి, ఆయన ఒక బహుమానంగా వచ్చి ఆయన మనకు రక్షణ అనే బహుమానం He has ఇచ్చాడు. gift of healing. స్వస్థత బహుమానం He has given ఇచ్చాడు. you the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ బహుమానం He has ఇచ్చాడు. given you the gift of eternal నిత్య life. జీవం అనే బహుమానం So ఇచ్చాడు. therefore you should be very grateful. కనుక దాన్ని బట్టి నీవు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. And everybody likes a gift. ప్రతి ఒక్కరికి బహుమానం అంటే ఇష్టం I కదా. have 3 children. నాకు 3 పిల్లలు ఉన్నారు. Everyday Promise, December 25th you read. మరి అనుదిన వాగ్దానాలైన నా పుస్తకంలో 25వ తారీఖు డిసెంబర్ లో ఉన్న డివోషన్ మనం చదివితే I wrote New Christmas. నూతన క్రిస్మస్ అని I రాశాను. said God gifted his son. కుమారుణ్ణి బహుమానంగా ఈ లోకానికి దేవుడు Same ఇచ్చాడు. way God gave me a gift. అయితే దేవుడు మా కుటుంబంలో నాకు కూడా ఒక బహుమానం ఇచ్చాడు. ఆ నాకు రోజు ఒక Christmas gift ఇచ్చారు. క్రిస్మస్ గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చాడు. After 2 sons I never expected a daughter will come. చూడండి, 2 కుమారుల తర్వాత మళ్ళీ కుమార్తె పుడుతుందని మేము అనుకోలేదు. When Sumi, my daughter was born, it was a Christmas gift. I and my husband rejoiced. నేను నా భర్త గారు మేము ఎంతో ఆనందించేటట్లుగా మరి ఆ క్రిస్మస్ దినాన డిసెంబర్ 25వ తేదీన నాకు ఒక కుమార్తెను బహుమానంగా ఇచ్చాడు. When you receive the gift, you rejoice. చూడండి, బహుమానం పొందుకున్నప్పుడు మనం ఆనందిస్తాం Why కదా. not you rejoice in the gift from heaven? ఈరోజు ప్రియులారా, పరలోకమందున్న దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన క్రీస్తు అనే బహుమానాన్ని బట్టి ఆనందించండి. And don't keep this gift for ఈ yourself. బహుమానాన్ని మీ కొరకే దాచుకోవద్దు. Share this gift with ఈ బహుమానం everybody. ఇతరులతో మీరు పంచుకోనండి. Be witness to everywhere. అందరికి సాక్షులుగా జీవించండి. Be spreading the gospel ఈ everywhere. సువార్త ప్రతి స్థలములో అందించండి. Be a spread of joy giver. ఈ సంతోషాన్ని ఇచ్చే ప్రభువుని ఇతరులకు అందించండి. You have to spread the love. ప్రేమను మీరు అందించండి. You should be a river of love. ప్రేమ నదిగాని ఉండాలి. Because Christmas speaks of love. క్రిస్మస్ ప్రేమను So మాట్లాడుతుంది. you have to be loving God and loving others. కనుక దేవుని ప్రేమించే వారిగా తోటి వారిని ప్రేమించే వారిగానే ఉండాలి. Christmas speaks of joy. క్రిస్మస్ సంతోషాన్ని గురించి So your మాట్లాడుతుంది. joy should fill your heart and pass it on to others. ఈ సంతోషంతో నీ హృదయం నింపబడాలి, ఆ తర్వాత ఇతరులకు అందించబడాలి. Christmas speaks of peace. క్రిస్మస్ సమాధానాన్ని గురించి So మాట్లాడుతుంది. you have to be a peace maker and give peace to others. చూడండి, నీవు సమాధాన పరిచే వారిగా ఉండాలి, సమాధానం ఇతరులకు అందించే వారిగా ఉండాలి. Jesus came as a prince of peace. యేసు ప్రభు సమాధానకర్తయ్యకు అధిపతిగా వచ్చాడు. Isaiah chapter 9:6. యెషయా గ్రంథం 9వ అధ్యాయము His name 6వ is వచనం. called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయన పేరు. Come on, receive him in your heart. నీ హృదయంలోనికి ఆయనను అంగీకరించండి. Receive him in your home. నీ గృహంలోనికి ఆయనను The అంగీకరించండి. wonderful counselor is doing, miracle for you. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీ జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. He's a mighty God. He can do anything. Nothing is impossible ఆయన with him. బలమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది నీ జీవితంలో ఏది లేదు. What you feel impossible, God can make it ఒకవేళ possible. నీ జీవితంలో ఏదైతే అసాధ్యమని అనుకుంటున్నావో దేవుడు దాన్ని He is సాధ్యపరుస్తాడు. everlasting Father. He loves you with ఆయన everlasting love. నిత్యుడగు తండ్రి శాశ్వతమైన ప్రేమతో నిన్ను He is ప్రేమిస్తున్నాడు. the Prince of Peace. He has come in you and now pass on the peace. సమాధానకర్త అయిన ప్రభు నీలోనికి వచ్చాడు కనుక ఆ సమాధానాన్ని మీరు ఇతరులకు అందించండి. I want everybody to raise your అందరూ hand కూడా చేయి పైకెత్తి దేవుని and స్తుతించండి. keep your hand on your chest. మీ యొక్క గుండె మీద మీ చేయి పెట్టుకోనండి. Say thank you, Lord, for sending this gift from ప్రభా, heaven. ఈ అద్భుతమైన బహుమానాన్ని పరలోకం నుంచి మాకు Father, we are పంపించారు. so grateful. ప్రభా, మేమెంతో నేను Father, స్తుతిస్తున్నాం. we are so grateful that you send your son. నీ కుమారుని యేసును మా కొరకు పంపించినందుకు మేమెంతో కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తున్నాం. So the gift of salvation, he has also given us gift of the Holy Spirit. రక్షణని బహుమానంతో పాటు మాకు ప్రభా నిత్య జీవాన్ని మీరు He ఇచ్చి has ఉన్నారు. given us, yes, gift of Holy Spirit and gift of eternal life. ప్రభా, పరిశుద్ధాత్మ అనే వరాన్ని, నిత్య జీవం అనే వరాన్ని మాకు ఇచ్చి We ఉన్నారు. pray that the joy and peace and love spread everywhere, Lord. ప్రభా, సంతోష, శాంతి, సమాధానములు అన్ని స్థలములో, అన్ని ప్రాంతాల్లో అది విస్తరించును గాక. Let this Christmas bring a meaning in everybody's life, Lord. ప్రతి ఒక్కరి జీవితంలో క్రిస్మస్ ఒక అర్థాన్ని తీసుకొని వచ్చును Let them గాక. be the light of the world, Lord. పరలోకానికి వెలుగుగా ఉంది Christmas గాక. speaks of light. Let them be light of the world. క్రిస్మస్ లోకానికి వెలుగు తీసుకొచ్చింది గనక వారు కూడా లోకానికి వెలుగుగా ఉందరు Bring గాక. everybody out of darkness into the marvelous light, Lord. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు నడిపించమని అడుగుతున్నాను. Thank you, Lord, for visiting every home. ప్రతి గృహాన్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. Thank you for visiting every heart, Lord. ప్రతి హృదయాన్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. Let them have a really real redeemed life, oh God. నిజమైన విమోచించబడిన జీవితం వారు కలిగి ఉందరు గాక. Let them experience the joy and peace and love of Christmas, oh God. క్రిస్మస్ శాంతి, సంతోష,
సమాధానంలో వారి జీవితంలో నిలిచి ఉండును Let గాక. the world see that Jesus is alive through their life, వారి Lord. జీవితాల ద్వారా క్రీస్తు ప్రభు జీవించుచున్నాడని సత్యం ప్రకటించబడును గాక. Thank you for this powerful word. Thank you for the anointing. Thank you for the healing, deliverance you have done today, ఈ Lord. శక్తిగల వాక్యాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి, స్వస్థతను బట్టి, విడుదలను బట్టి ఈ రోజు మీరు జరిగించిన ప్రతి కార్యం కొరకు నీకు వందనాలు I చెల్లిస్తున్నాను. bless all the viewers and listeners in the name of the Father, Son and the Holy తండ్రి Spirit. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రతి వింటున్న వీక్షిస్తున్న బిడ్డలను మేము ఆశీర్వదిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all and have a wonderful Christmas. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అద్భుతమైన క్రిస్మస్ మీరు కలిగి ఉందురు గాక. And every day is a Christmas, not only today. ఈ రోజు మాత్రమే కాదు, ఈ దినాలు మాత్రమే కాదు, ప్రతి దినం కూడా నువ్వు క్రీస్తును కలిగి ఉంటే అది క్రిస్మస్. Because Jesus is in your heart. ఎందుకంటే యేసు మీ హృదయంలో ఉంటే అది ఎప్పుడు క్రిస్మసే. Amen. ఆమేన్. ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు, ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు. వింతైన తన మహిమనంత విడచి మన కొరకై, వింతైన తన మహిమనంత విడచి మన కొరకై, చింతలన్నీయు బాపుటకెంత దీనుడాయనో, చింతలన్నీయు బాపుటకెంత దీనుడాయనో. ఎంతో ఆహా ఎంతో ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు, ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోకమును విడచి మనుజా కుమారుడయ్య, పరలోకమును విడచి మనుజా కుమారుడయ్య, నరులా బాంధవుడాయ కరుణా సముద్రుండు, నరులా బాంధవుడాయ కరుణా సముద్రుండు. ఎంతో ఆహా ఎంతో ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి
వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన